తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు చెప్పడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అందరూ గత వైసీపీ సర్కారు నిర్వాకం మీద మండిపడుతున్నారు. దీంతో నష్ట నివారణకు జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారి సందర్శన అంటూ హడావిడి చేసినా ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో జగన్ స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకోవడం వెనుక ఆంతర్యమేంటి? కొండెక్కడానికి ఎందుకు రెడీ అయ్యారు? అంతలోనే ఎందుకు విరమించుకున్నట్టు? సీఎం డిప్యూటీ సీఎంల వ్యూహానికి జగన్ షాక్ తిన్నారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యితో పాటు ఇతర విభాగాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటి మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో వైసీపీ హయాంలో జరిగినట్టు భావిస్తున్న అవినీతి అక్రమాల మీద వరుసగా మరిన్ని వార్తలొస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఘోరాలకు పాల్పడిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులు, హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూ కల్తీ ఘటన మీద సిట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు తిరుమలలో లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో అర్చకులు సంప్రోక్షణ యాగం చేశారు. అదలా ఉంటే జగన్ సహా ఆ పార్టీ నేతలు లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న వాదనను ఒప్పుకోవటం లేదు. కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చినా అది ముందుగా తెలుగుదేశం కార్యాలయం నుంచి బయటికి పొక్కటం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో లడ్డూ వివాదంతో దెబ్బతిన్న ప్రతిష్టను మళ్లీ కూడగట్టుకోవడానికి, నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి వైసీపీ అధినేత తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి అబద్ధాలాడుతూ, అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డు, తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతాం. ఆ క్రమంలో తిరుమల యాత్ర పెట్టుకున్నా మళ్లీ ఆఖరి నిమిషంలో రద్దు చేసుకోవడం, తిరుమలేశుని మీద విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే అని భావిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ల్యాబ్ రిపోర్టులు రావడంతో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే టీటీడీ ఈవో కంటే ముందే ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి ఆ నివేదికను బయటపెట్టారంటూ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ విమర్శల దాడి మొదలుపెట్టింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. ఒకరోజు ముందే తిరుమల చేరుకునేలా షెడ్యూల్ సైతం రెడీ చేసుకున్నారు. తిరుపతి వెళ్లే క్రమంలో పోలీసులు జగన్ అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఘర్షణలకు దిగేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమయ్యాయన్న ప్రచారం జరిగింది. రాయలసీమలోని పలువురు ముఖ్య నేతలకు ఈ మేరకు స్వయంగా వైసీపీ పెద్దలే ఆదేశాలు ఇచ్చారంటున్నారు. ఇంకోవైపు కూటమి పెద్ద ఎత్తున తన కార్యకర్తలను మోహరించి నిరసన ప్రదర్శనలకు సిద్దమైందన్న వార్తలు వచ్చాయి. ఒకవైపునేమో నన్నిలా వెళ్లనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ కూడా వెళ్లనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తా ఉన్నాయి. తిరుపతి ప్రాంతంలో అలజడులు సృష్టించి తద్వారా ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేలా చేయడానికి వైసీపీ స్కెచ్ గీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహానికి తెరతీశారు.
కూటమి నేతలు ఎవరూ జగన్ ని అడ్డుకోవద్దని, ప్రశాంత వాతావరణంలో జగన్ తిరుమల పర్యటన సాగేలా చూడాలని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం జగన్ కు వందలాది మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేసింది. కాన్వాయ్ కూడా రెడీ చేసింది. జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా తిరుపతి జిల్లాలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తన పార్టీ శ్రేణులకు పోలీసులు నోటీసులివ్వడం మీద జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని, దేవుడి దగ్గరకు వెళ్లాలనుకుంటే అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో 218 మంది వైసీపీ శ్రేణులకు పోలీస్ శాఖ నోటీసులివ్వగా 292 మంది కూటమి నేతలు కూడా నోటీసులందుకున్నారు. వీరిలో 154 మంది టీడీపీ నాయకులు, 138 మంది జనసేన నాయకులు ఉన్నారు. తిరుమలకు వచ్చిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలతకు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ మూల చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తిరుపతిలోని కూటమి పార్టీల నాయకులంతా గృహ నిర్బంధాలకు గురయ్యేవారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా వైసీపీ అరెస్ట్ చేయించింది. జగన్ తిరుపతికి వచ్చే ప్రతిసారి కూటమి పార్టీల నేతల ఇంటి ముందు పోలీసులు నోటీసులతో సిద్ధంగా ఉండేవాళ్లు. జగన్ తిరుగు ప్రయాణమయ్యేదాకా అడుగు బయటపెట్టనిచ్చేవారు కాదు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం చేసిన ముందస్తు ఏర్పాట్లు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులను కంట్రోల్లో ఉండాలని హెచ్చరించడం జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిందట. తనను అడ్డుకుంటే ఆందోళనలకు పూనుకోవాలని భావించిన జగన్ కు కూటమి ప్రభుత్వ నిర్ణయం మింగుడుపడని అంశంగా మారిందంటున్నారు. అందుకే తన పర్యటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి తిరుమల పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని జగన్ ఊహించగా, అపార రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఈ ఎత్తుకు పై ఎత్తుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చెక్ పెట్టి బిగ్ షాక్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో ఆయన హిందూ వ్యతిరేకి అని, ఆయనకు తిరుమల దేవుని పట్ల విశ్వాసం లేదని తేలిపోయిందని ప్రజలకు చెప్పకనే చెప్పినట్టయింది. ఈ ఎఫెక్ట్తో జగన్ వచ్చే 5 ఏళ్ల కాలంలో తిరుమల వచ్చే అవకాశం లేదని ఆయన గురించి బాగా తెలిసినవారంటున్నారు.